హలో వెల్కమ్ టు ZTV7 తెలుగు. స్పిరిట్ స్టోరీ లీక్ పై సందీప్ రెడ్డి ట్వీట్. నిజంగా ఆమె గురించేనా? కన్నప్పలో ప్రభాస్ స్క్రీన్ టైం ఎంత? మంచు విష్ణు హాట్ రివీల్. ఎప్పటికైనా అతనితో నటించాలన్న కోరిక. కెన్స్ వేదికపై ఆలియా ఘన ప్రశంసలు. బేబమ్మ బోల్డ్ టాక్స్ అయినా కానీ సోషల్ మీడియాలో హల్చల్. ప్రభాస్ సినిమాకు తృప్తి డీమ్రీ కొత్త డిమాండ్. రెమ్యూనరేషన్ పెంచిన కారణం ఇదే. అదృష్టం కూడా ఆశ్చర్యపోయేంత అదృష్టవంతురాలు ఈ హీరోయిన్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం స్పిరిట్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో సంచలన విజయాలు సాధించిన ఈ దర్శకుడు ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ నే కాదు, ఇండస్ట్రీలో కూడా ఈ కాంబోపై ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల ఈ సినిమా గురించి వరుసగా రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కథానాయిక ఎంపిక విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఎంపికయ్యారన్న ప్రచారం జరిగితే తర్వాత ఆమె స్థానంలో తృప్తి డీమ్రీను తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ పరిణామాలతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే తాజాగా ఈ చిత్రకథను దీపికా పదుకునే పిఆర్ టీం లీక్ చేసిందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డర్టీ పిఆర్ గేమ్స్ పనిచేయవు. నా మీద మీరు ఎంత దుష్ప్రచారం చేసినా నాకు ఫర్క్ పడదు. నా కథ మొత్తం లీక్ చేసినా నేను కదిలిపోను. ఇదేనా మీ ఫెమినిజం అంటూ ఆయన స్పందించారు. నేను ఓ నటికి కథ చెబుతానంటే నమ్మకంతో చెబుతాను. మేమిద్దరం NDA కింద పనిచేస్తాము. కానీ ఈ ప్రవర్తించడం ద్వారా మీరు మీ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నారు. ఓ యువ నటిని విమర్శించడం, ఆమెను టార్గెట్ చేయడం, కథ లీక్ చేయడం ఫెమినిజం అయితే మీకు దాని అర్థమే తెలియదు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కథ ఎంతవరకు లీక్ అయింది? నిజంగానే దీపికా పిఆర్ టీం కారణమా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు మారాయి. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాత్రం తన స్టాండ్ను స్పష్టంగా వెలువడిస్తూ సినిమా మీద తన నమ్మకాన్ని చాటారు. డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. విష్ణు మంచుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు 3 గంటల 10 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడి పాత్రలో కనిపించనున్నాడు. సమాచారం ప్రకారం ప్రభాస్ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తుంది. అతను విష్ణు మరియు మోహన్ బాబులతో కలిసి ఉన్న సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే ఉంటుందన్న అది చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రగా నిలవనుందని సమాచారం. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా స్క్రీన్ పై కనిపించనున్నారు. వీరిద్దరూ ఒక్కొక్కరు సుమారు 10 నిమిషాల పాటు మాత్రమే కనిపించనున్నారు. మరో విశేషం ఏమిటంటే మే 28న శ్రీకాళహస్తిలో ఈ చిత్రంలోని తదుపరి పాట విడుదల కానుంది. ఈ పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా మరియు వివియానా పాడారు. స్టీఫెన్ దేవాసి సంగీతం అందించగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు ఈ చిత్రంలో మహదేవ శాస్త్రి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సుమారు 200 కోట్ల బడ్జెట్తో రూపొందించబడింది.
ప్రతిష్టాత్మక కెన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రతిభావంతుడైన నటుడు గురించి ఆలియా ప్రశంసలు గుప్పించింది. అతనితో కలిసి నటించాలనే కోరిక తనది అని పేర్కొంది. ఆలియా మాట్లాడిన ఆ నటుడు ఎవరో కాదు, పుష్ప 2లో విలన్ పాత్ర పోషిస్తున్న ఫహద్ ఫాజిల్. ఫహద్ నటన పట్ల తనకున్న అభిమానాన్ని వెల్లడించిన ఆలియా ఆయన సినిమాలను తాను తరచుగా చూస్తానని తెలిపింది. ఫహద్ ఫాజిల్ నటన, ఆయనలోని ప్రతిభ తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ఆమె అతనితో కలిసి పనిచేయడం అంటే తనకు గర్వకారణంగా ఉంటుందన్నారు. ఓ రోజు ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని వెల్లడించింది. మలయాళ సినిమా పరిశ్రమ పట్ల తనకున్న గౌరవాన్ని కూడా ఆలియా వ్యక్తం చేసింది. రోషన్ మెథ్యూతో కలిసి నటించిన డార్లింగ్ చిత్రాన్ని గుర్తు చేస్తూ అతనిలో ఉన్న నటనా ప్రతిభను కొనియాడింది. హిందీ ప్రేక్షకులకు ఆయన నచ్చిన నటుడని చెప్పింది. ప్రాంతీయ సినిమాల్లో నటించే ఉద్దేశం ఉందా అని అడిగితే ఆలియా ఇచ్చిన సమాధానం అందరికీ శ్రద్ధ పెట్టేలా మారింది. కోవిడ్ సమయంలో బాలీవుడ్ ప్రాంతీయ భాష సినిమాల మధ్య ఉన్న తేడాలు తొలగిపోయాయని, మనమంతా ఒకే సినీ పరిశ్రమకు చెందామని తెలిపింది. కంటెంట్ ఎక్కడి నుంచైనా రావచ్చు, ప్రేక్షకులు ఎక్కడి నుంచైనా చూడవచ్చని వివరించింది. ఇటీవల ఆస్కార్ గెలిచిన యానిమేటెడ్ సినిమాను తాను వీక్షించానని, ఓటీటీ ప్లాట్ఫామ్ వల్లే ఆ అవకాశం సాధ్యమైందని చెప్పింది. ఎక్కడ తీసిన సినిమా అయినా అది మానవ సంబంధాలను, భావోద్వేగాలను పంచగలదని చెప్పిన ఆలియా ప్రాంతీయతకు మించినది కళ అని మరోసారి రుజువు చేసింది. ఉప్పెన సినిమాతో యూత్ ఆడియన్స్లో మంచి గ్రేడ్స్ తెచ్చుకున్న కృతి శెట్టి తొలి సినిమాతోనే అభిమానుల మనసులు దోచుకుంది. అయితే ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. తొలి విజయం తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమె కెరియర్ కాస్త దిగజారింది. మనమే సినిమాతో తెలుగులో చివరిసారి కనిపించిన ఆమె ఆ తర్వాత కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక తమిళంలో LIK జీనీ వంటి చిత్రాల్లో నటిస్తూ కొత్త ఆశలు పెట్టుకుంది. మలయాళంలో కూడా ఒక ప్రయత్నం చేసింది, కానీ అక్కడి నుండి తదుపరి అవకాశాలు రావడం లేదు. అందుకే మళ్ళీ టాలీవుడ్ వైపే తన దృష్టిని మళ్లించింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్కు దూరంగా ఉన్న కృతి శెట్టి ఇప్పుడు మాత్రం తన స్టైల్నే మార్చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటి ట్రెండ్ను గమనిస్తే బోలెడు మరియు గ్లామర్ రోల్స్ చేసిన హీరోయిన్స్ యూత్ ఆడియన్స్కు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కృతి కూడా ఇకపై గ్లామర్ పాత్రలతో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయింది. బోలెడు సబ్జెక్ట్స్ అయితేను తప్పుకోకుండా ఛాన్స్ ఇవ్వాలని చూస్తుందట. ఇప్పటి వరకు కేవలం నటనపైనే నమ్మకం ఉంచి వచ్చిన ఆమె ఇప్పుడు గ్లామర్తో కూడా మిక్స్ చేస్తే మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకంతో ఉంది. కృతి శెట్టికి నటన పరంగా మంచి టాలెంట్ ఉన్నా ఈ కొత్త ట్రయల్ ఆమెకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. క్లాస్ లుక్స్తో ఆకట్టుకున్న ఈ బేబమ్మ గ్లామర్ గేర్ మార్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఫుల్ ఫామ్లోకి వస్తుందా లేక ఇంతేనా అన్న ప్రశ్నకి సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది. సినీ రంగంలో ప్రస్తుతం ఎక్కువగా పేరు తెచ్చుకున్న తృప్తి డిమ్రీ కేవలం ఒక సినిమాలోనే పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. హిందీ భాషలో వరుసగా సినిమాలు చేయడంతో ఆమె ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ప్రభాస్ సరసన నటించే అవకాశం కూడా దక్కించింది. తృప్తి డిమ్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె యానిమల్ సినిమాలో చేసిన చిన్న పాత్ర అద్భుత ప్రతిస్పందన అందుకుంది. ఈ సినిమాతోనే ఆమె ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ క్రేజ్ ను పెంచుకుంటోంది. తాజాగా ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోయే స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో తెలుగులో అడుగు పెట్టబోతోంది. ఇదే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో కలిసి చేయబోయే ఆమె తొలి చిత్రం. ముందుగా ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా ఉండాలని భావించగా తర్వాత తృప్తి పనే ఎంపికయింది. ఈ ఆఫర్ రావడంతో తృప్తి రెమ్యూనరేషన్ గణనీయంగా పెంచింది. గతంలో ఒక్కో సినిమాలో సుమారు 40 లక్షల పారితోషికం తీసుకుంటుండగా యానిమల్ తర్వాత క్రేజ్ పెరగడంతో ఇప్పుడు 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. కానీ ఈ రకమైన సమాచారం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం హై యాక్షన్ డ్రామాగా ఉంటుందట. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్తో
దాదాపు 400 కోట్లు రూపొందుతోంది. 2026లో థియేటర్లకు రానుందని తెలుస్తోంది. సంగీతం అనిరుద్ రవిచందర్ అందిస్తున్నాడు. హీరోయిన్గా సక్సెస్ అవ్వాలంటే అందం, అభినయం, టాలెంట్తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే విజయాన్ని అందుకోవడం సాధ్యమవుతుంది. అందంగా ఉన్న ప్రతి అమ్మాయి హీరోయిన్గా నిలవలేరు. అదేవిధంగా ప్రతిభ ఒకటే ఉన్నా చాలు అనే పరిస్థితి కూడా లేదు. అందం, అభినయం ఉండాలి. ఆ రెండింటికి తోడు అదృష్టం కూడా తోడైతేనే హీరోయిన్గా మెరుగు స్థాయికి చేరుకోవచ్చు. ఈ 3 అంశాలు కలిగిన అదృష్టవంతురాలుగా రుక్మిణి వసంత్ను చెప్పచ్చు. కెనడా చిత్రం సప్తసాగరాలు దాటి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అవకాశం రావడం కూడా ఆమె అదృష్టాన్ని చాటుతోంది. డైరెక్టర్ ఒక ప్రకటన పేపర్లో ఇచ్చిన నోటీస్ చూసి రుక్మిణి అతడి ఫోన్ నెంబర్కు మెసేజ్ చేసి తనకు అవకాశం ఇవ్వాలని అడిగింది. ఆడిషన్లో పాల్గొనాలని తన అభిప్రాయాన్ని తెలిపింది. నటన పట్ల ఉన్న ఆసక్తిని కూడా ఆ మెసేజ్లో చాటి చెప్పింది. దర్శకుడు ఆ మెసేజ్ను చూసి స్పందించకపోయి ఉంటే తనకు ఆ అవకాశం దక్కేది కాదని, కాబట్టే దీనిని తాను అదృష్టంగా భావిస్తున్నానని రుక్మిణి వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక స్పష్టమైన ఉదాహరణ, ఎంత కష్టపడినా కొంత అదృష్టం కూడా తోడైతేనే మనం ముందుకు వెళ్ళగలం. ఇప్పుడు రుక్మిణి వసంత్ పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు అందుకుంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటిస్తోంది. కెనడా భామ కావడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమెను తీసుకోవడంలో ఎక్కువగా ఆలోచించలేదు. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మదరాసి చిత్రంలో కూడా రుక్మిణి హీరోయిన్. విజయ్ సేతుపతి జోడీగా ఎస్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇన్ని అవకాశాలు రావడానికి కారణం తన తొలి సినిమాతోనే తాను నటిగా ప్రూవ్ చేసుకోవడమే. ఆ సినిమాతో ఆమె టాలెంట్ వర్కౌట్ అయ్యింది. టాలెంట్, లక్ కలిసినప్పుడు వచ్చే ఫలితానికి రుక్మిణి తాజా ఉదాహరణ.